హాయ్, నేను డాక్టర్ కేవి కిషోర్ బాబు, సీనియర్ కన్సల్టెంట్ రుమటాలజిస్ట్, అన్వి హాస్పిటల్, నెల్లూరు. ఈ రోజు మనము గౌట్ వ్యాధి గురించి తెలుసుకుందాం. గౌట్ అనేది రక్తంలో యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల అది కీళ్లలో చేరి వచ్చే కీళ్లవాతం వ్యాధి అన్నమాట. సో ఇది ముఖ్యంగా మగవారిలో ఎక్కువగా వస్తుంది. తర్వాత వచ్చేసి కొన్నిసార్లు మూత్రపిండాల సమస్య ఉండే వాళ్ళలో కూడా ఇది ఎక్కువగా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఈ వ్యాధి లక్షణాలు వచ్చేసి సడన్ గా ఉన్నట్టుండి కీళ్ళు నొప్పి, వాపు, సివియర్ పెయిన్ వస్తుంది. వచ్చినప్పుడు చాలా నడవలేకుండా ఉంటారు. సో అది మెయిన్ గా కాలి బొటన వేలులో గానీ, తర్వాత కాలు చీలమండ అంటే యాంకిల్ జాయింట్ గానీ, నీ జాయింట్ గానీ ఎఫెక్ట్ అవుతాయి. ఇనిషియల్ గా ఫస్ట్ లో ఒక జాయింట్ మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత ఇది 3-4 రోజులకి మనం మందులు వేసుకోగానే తగ్గిపోతుంది. తర్వాత క్రమక్రమంగా ఇది మళ్ళీ నెల తర్వాత, 3 నెలల తర్వాత మళ్ళీ వస్తూ ఉంటుంది. అలానే ప్రతిసారి రిపీట్ అవుతూ ఉంటుంది. సో దీనికి గానీ మనం చికిత్స గానీ తీసుకోకుండా ఉన్నట్లయితే క్రమంగా ఇది అన్ని కీళ్లకు వ్యాప్తి చెందుతుంది. కంటిన్యూస్ గా నొప్పులు అనేవి అట్లనే ఉండిపోతా ఉంటాయి. తర్వాత చర్మం కింద గానీ, కీళ్లలో గానీ యూరిక్ యాసిడ్ అనేది క్రిస్టల్ రూపంలో చేరిపోయి కీళ్లను డ్యామేజ్ చేసేసి కీళ్లు వంకర్లు పోవడం, చర్మం మీద ఉబ్బులుగా రావడము అట్లా ఉంటుంది. సో కొన్నిసార్లు ఇవి కిడ్నీలో కూడా స్టోన్స్ లాగా ఫామ్ అయిపోతాయి. తర్వాత ఎక్కువ రోజులు అదే విధంగా యూరిక్ యాసిడ్ ఎక్కువగా రక్తంలో ఉన్నట్లయితే కిడ్నీ ఫెయిల్యూర్ రావడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో దీనికి కొన్ని రకాలైన నిర్దిష్టమైన మందులు వాడుకోవడం ద్వారా వీటిని ఆ యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది తగ్గించుకోవచ్చు. అలానే కొన్ని రకాల ఆహార నియమాలు పాటించడం ద్వారా వీటిని కొంతవరకు తగ్గించుకోవచ్చు. గౌట్ గురించి సలహాలు, సూచనల కోసం రుమటాలజిస్ట్ని సంప్రదించండి.